వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఎప్పటి నుంచో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్ని పార్టీలు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకించి రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇంకా పెరగాలి, యాస్పిరెంట్స్ ఎక్కువ అవడం కానీ, పార్టీలు పెరగడం కానీ, అందుకనే దాని మీద ఎప్పుడు కూడా ఫోకస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మొన్న థర్డ్ టైం మోడీ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అంశం అయితే ఎప్పుడూ చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో ఏపీ నుంచి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ కంటే. అయితే ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న దీన్ని ఎండార్స్ చేసే విధంగా అసలు ఇప్పట్లో అవుతుందా, 2029 నాటికి ఈ ప్రతిపాదన ఉంది కానీ ఇది వర్కౌట్ అవుతుందా, దీనికి మళ్ళీ చాలా ప్రొసీజర్ ఉంటుంది. అట్లా ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి బిల్లుని, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదించాలి, నోటిఫికేషన్ ఉండాలి, ఇవన్నీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వర్కౌట్ చేయాలి. ఇంత ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇది అవదేమో అని చాలామంది అనుమాన పడుతూ ఉన్నారు. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యేలాగా అమిత్ షా నిన్న తనను కలిసిన కొంతమంది ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే అమిత్ షా నోటి నుంచి ఈ మాట వచ్చిందో నెక్స్ట్ ఎలక్షన్స్కి నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోంది. ఎస్పెషల్లీ అన్ని మ్యాక్సిమం రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, వాటిని అన్నింటినీ బయట పెట్టకపోయినా ఇట్లా పలు రాష్ట్రాల్లో పెరగబోతోంది, నియోజకవర్గాలను పెంచాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ అంశాన్ని బయట మాట్లాడారో దాన్ని ఎండార్స్ చేసినట్లయింది. అంటే అటు మోడీ కానీ, ఆయన సర్కార్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నియోజకవర్గాల పెంపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఆల్మోస్ట్. అందుకే రెండు రాష్ట్రాల్లో ఈరోజు సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి ప్రజెంట్ చూసినట్లయితే 119 సీట్లు ఉన్నాయి మొత్తం అసెంబ్లీ సీట్స్ తెలంగాణ అసెంబ్లీలో. అది ఏదో డీలిమిటేషన్ జరిగితే అది 168 అయ్యే అవకాశం ఉంది అనేది ఒక చర్చ, 168 ఆర్ 170 అయ్యే అవకాశం ఉందనేది ఒక చర్చ. బట్ నాట్ ఎట్ క్లారిటీ, ఇంకా గ్రౌండ్ వర్క్ కాలేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగితే తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం వస్తుందా అనేది ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పటికీ టీడీపీకి సంబంధించి తెలంగాణలో స్ట్రాంగ్ బేస్ అది ఎవ్వరూ కాదనలేరు. మొన్నటి ఎన్నికల్లో 2-2 రేవంత్ రెడ్డి వైపు ఆ పార్టీ జెండాలు ర్యాలీ అయినాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎప్పుడైతే హ్యూమిలేట్ చేశారో కేసీఆర్ అండ్ బ్యాచ్, తెలంగాణ టీడీపీ జెండాలు అన్ని కూడా రేవంత్ వైపు ర్యాలీ అయ్యాయి. ఈ పార్టీని తెలంగాణ వేదిక నుంచి పూర్తిగా ఖాళీ చేసే ప్రయత్నం చేసినా, చంద్రబాబును థ్రెటన్ చేసి బయటకు పంపించినా, ఎన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసినా సరే నేతలు లేరు, నడిపించే నాయకుడు లేకపోయినా తెలంగాణ టీడీపీ క్యాడర్ మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. ఆ పార్టీని అంటిపెట్టుకుని ఇప్పటికీ బీసీ ఓట్ బ్యాంక్ చాలా సాలిడ్ గా ఉంది. అందుకే ఏ ఎలక్షన్ వచ్చినా అందరూ కూడా టీడీపీ పాడుతూ ఉంటారు. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ రోజు పార్టీ పెడతానంటున్న కవిత అయినా, ఎవరైనా సరే బీసీ పాడుతూ ఉంటారు, టీడీపీ పాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎంత టీడీపీని నాశనం చేయాలి ఈ వేదిక మీద అని చూసినా తెలంగాణ వేదిక మీద టీడీపీ ఎప్పుడు కూడా ఆ క్యాడర్ మాత్రం, ఆ పార్టీకి అదృష్టం అలాంటి క్యాడర్ ఉంటాం. నిజంగా ఆ పార్టీ చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టం అనుకోవాలి. అంత రాక్ సాలిడ్ గా నిలబడ్డారు. ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది, రేవంత్ రెడ్డి సీఎం చేయడంలో ప్రూవ్ అయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్స్ లో జీరోకు పడేశారు. ఆ తర్వాత వచ్చిన జూబ్లీ హిల్స్ మొన్నటి ఉప ఎన్నిక కానీ, అంతకుముందు వచ్చిన కంటోన్మెంట్ లో కానీ టీడీపీ క్యాడర్ తమ సత్తా ఏంటో చూపించారు. సో ఇంకా టీడీపీ క్యాడర్ ఏం లేదు, వైఎస్ఆర్సీపీ లాగే తెలంగాణలో టీడీపీని క్లోజ్ చేసుకోవాల్సిందే అని చెప్పి ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎంతో హేళన జరిగింది. అయినా సరే ఇప్పటికీ అటు పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, మొన్నటి మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో కానీ ఎక్కడో చాట టీడీపీ క్యాడర్ తమ ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఎక్కడ ఇతర పార్టీలకు తోక పార్టీలుగా మిగిలిపోవాలని అనుకోవట్లేదు. ఎప్పటికైనా సరే తమ పార్టీకి ఒక కమిటీని ఏర్పాటు చేసి, అధ్యక్షుని ఏర్పాటు చేస్తే ఎన్నో కొన్ని సీట్లను తాము కొట్టగలం అన్న ధీమాతో టీడీపీ క్యాడర్ ఉంది. మనం తెలంగాణలో టీడీపీ నేతలతో ఎవరితో మాట్లాడినా, క్యాడర్తో మాట్లాడినా ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. ఎంత పూర్తి స్థాయిలో పార్టీ నుంచి బయటికి వెళ్ళిన నేతలు కూడా, మనం ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటా, తెలంగాణ టీడీపీ నేతలను చూసి ఏపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలి అని. ఏపీలో టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన చాలా నేతలు చంద్రబాబు నాయుడు హ్యూమిలేట్ చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు బూతులు తిట్టేవాళ్ళు, చంద్రబాబు వైఫ్ అని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, అనేక రకాలుగా అవహేళన చేస్తూ వచ్చేవాళ్ళు. మనం చెప్పుకోవాలి, కొడాలి నాని దగ్గర నుంచి వంశీ దాకా ఎంతో మంది ఉన్నారు, ఒక రోజు అలాంటి వాళ్ళ దాకా. అదే తెలంగాణ వేదిక నుంచి ఒక నాగం జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి ఒక మోతుకుపల్లి దాకా, అదేవిధంగా ఈరోజు చూస్తే ఒక రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఒక వేం నరేందర్ దాకా ఎంతో మంది నేతలు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వేరే వేరే పార్టీల్లో ఉన్నారు. వీళ్ళందరిలో ఎక్సెప్ట్ కేసీఆర్ తప్ప ఒక్క నేత కూడా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తుంటారు. ఒక మండవ కానీ, ఒక తుమ్మల కానీ, ఎవరైనా సరే ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ తీగల కృష్ణారెడ్డి కానీ, ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్నా, మంత్రులుగా పనిచేసిన చాలా మంది కానీ, ఎక్కడో కేసీఆర్, ఆ తర్వాత ఎవరో ఒక తలసాని, ఇలాంటి ఒకరిద్దరు తప్ప చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు దాకా విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అంటే వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. తమకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే, తమ రాజకీయాల్లో నడిపించింది చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అనే గ్రాటిట్యూడ్ వాళ్ళకి ఉంది కాబట్టి ఎవరు విమర్శలు చేయరు. అందుకే వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్తా ఉంటాను నేను. టీఆర్ఎస్ తనను అంత టార్గెట్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు శిష్యుడని, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా
కూడా టార్గెట్ చేయాలి, ఇష్యూస్ పరంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ. సో అలా అంత సాలిడ్ గా ఉంటుంది టీడీపీ నేతలు కానీ, వాళ్ళ ద్వారా తయారైన క్యాడర్ కానీ. సో అందుకే ఈ రోజు పునర్విభజన జరుగుతుంది కాబట్టి నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటే టీడీపీ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వాలని ఆ క్యాడర్ కోరుకుంటా ఉంది. టీడీపీ ఎంట్రీ ఇచ్చి కొన్ని స్థానాల్లోనైనా తాము పోటీ చేసే, ఒక 20-30 స్థానాల్లోనైనా తాము పోటీ చేసే సాలిడ్ అభ్యర్థులను పెట్టుకొని, ఎందుకంటే ఈ రోజు పార్టీ పూర్తి స్థాయిలో తిరిగి రీవ్యాంప్ అవుతుందంటే తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి చాలా మంది నేతలు మేము వస్తాం, మేము పార్టీని కోపప్ చేస్తాం, మీరు కొంచెం ఫోకస్ పెట్టని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాలు పెరిగితే ఒక 50 చోట్ల టీడీపీ పోటీ చేసినా ఒక 10 సీట్లైనా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. అందుకే ఇప్పటి నుంచైనా, ఇప్పటిదాకా ఏది జరిగిందో గతం గత, ఇప్పటి నుంచి అయినా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటా ఉన్నారు. ఆ నియోజకవర్గాలు పెరిగే అంశాన్ని ఇప్పటి నుంచి అయినా తమకు అనుకూలంగా వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయాలని పార్టీ అధినేతను కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఆ వ్యాక్యూమ్ ఉంది. తెలంగాణలో టీడీపీ రీవ్యాంప్ అవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అటు అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు వచ్చినా బీజేపీ అంత సీరియస్గా ఈరోజు ఫోకస్ పెట్టట్లేదు. బీజేపీ బీఆర్ఎస్తో పొత్తుల కోసమా విలీనమాన దిశగా వెళ్తా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి సోలోగా తన ఫైట్ ఏదో తాను చేసుకుంటా ఉన్నారు. అతన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఈరోజు బీజేపీ ఎదగలేకపోతా ఉంది. ఇంకోవైపు ఎంఐఎం తన పాకెట్స్ వరకు ఎంఐఎం పరిమితం అవుతా ఉంది. ఇంకొక వైపు చూస్తే బీఆర్ఎస్ కి ఈరోజు హరీష్ రావుకు థ్రెట్ కాబోతున్నారు. ప్రతిరోజు ఆయన తన పాతివృత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఆ పార్టీ నేతలే నమ్మట్లేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత, ఎస్పెషల్లీ మొన్నటి పంచాయతీ లోకల్ బాడీస్ తర్వాత. ఈరోజు చూస్తే సొంత బిడ్డే ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బీఆర్ఎస్ ఖాళీ చేసి అందరూ నా వైపుకి రండి అని పిలుస్తూ ఉంది. ఆమె పార్టీ పెట్టుకున్నా, పలువురు నేతలు వచ్చినా ఆ స్థాయిలో ఆమె కోపప్ అవుతుందని ఎవరు అనుకోవట్లేదు. ఇలాంటి సందర్భంలో ఆ వ్యాక్యూమ్ కనిపిస్తూ ఉంది. ఆ వ్యాక్యూమ్ ని ఫిల్ఫిల్ చేయాలంటే తెలంగాణ టీడీపీ బలోపేతం కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీ మీద ఫోకస్ పెట్టాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. సో ఇప్పటికైనా ఇదొక నియోజకవర్గాల పునర్విభజన అనేది తెలంగాణ టీడీపీకి కలిసి వచ్చే అంశం నిజంగా ఫోకస్ పెడితే. మరి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెడతారా లేదా, ఏం జరగబోతా ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.